భీమవరం వంటంలో వివాహిత మామిడి సూర్యనాగమణిపై ప్రేమ పేరుతో వేధించిన పొలిశెట్టి హేమంత్ బుధవారం హత్యాయత్నం చేశాడు. ఆమె తిరస్కరించడాన్ని సహించలేక బ్లేడుతో మెడపై గాయపరిచాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జయసూర్య వివరాలను వెల్లడించాడు. నిందితుడు వేగంగా పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ, డీఎస్పీలు ప్రశంసించారు. అలా చేరేసుకొచ్చాము మనం కూడా. క్యాప్ పెట్టి కూడా మంచిదేమో. ఓకే, నేను మొదలు పెట్టమంటారు. అందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గొంతు కోసారని, అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి అమ్మాయికి దగ్గరికి వెళ్ళి చూడగా, అమ్మాయి పేరు మామిడి సూర్యనాగమణి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, ఏజ్ 30 years, తూర్పుకాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం వంటవన్ అని తెలిసింది. విషయం కనుక్కుంటూ ఈ అమ్మాయి ఇంతకుముందు మన నాచువారి సెంటర్లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసేది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పొలిశెట్టి హేమంత్ అనే అతను కూడా పనిచేసేవాడు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్గా తీసుకుని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటబడితే, అమ్మాయి ఈ మధ్యకాలం 1 month బ్యాక్ దీనిలోంచి విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయినా సరే అతను ఆ పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రెసిస్ట్ చేయటం మొదలుపెట్టింది, రావద్దని. రెసిస్ట్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఎవరు హేమంత్కి 3 నెలల క్రితం ఇతనికి కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంటబడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12:10 ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే, అమ్మాయి రెసిస్ట్ చేసేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడినాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ మీద 301 IPC కేసు రిజిస్ట్రేషన్ అటెంప్ట్ మర్డర్ కింద. ఈ కేసును ఇమీడియట్గా మన ఎస్పీ అద్నాన్ అజ్మీ గారు డైరెక్ట్గా సూపర్వైజ్ చేశారు. అలాగే మన సిఏ గారు, మన నాగరాజు, కిరణ్ అందరూ కలిపి 24 hours అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ, IP అడ్రస్ లాగ్స్ కానీ ఉపయోగించి అతని యొక్క ఆచూకీని తెలుసుకున్నారు. ఆచూకీని తెలుసుకుని ఈరోజు ఉదయం మనం భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. రోడ్లో అరెస్ట్ చూపించాము. ఇక్కడ మన ఉండి బైపాస్ రోడ్లో అరెస్ట్ చూపించి మనం తీసుకొచ్చాము. ఎవరినైనా సరే లేడీస్ని ఇబ్బంది పెడితే కనుక మీరు 112కు కాల్ చేయండి, లేకపోతే 1930 కాల్ చేయండి, 1970 కాల్ చేయండి. అంటే వేరు వాటికి ఉపయోగపడ్డాయి, కానీ అన్నీ కూడా పోలీసుకి డైరెక్ట్ అవుతాయి. కానీ పర్టికులర్గా 112కి కానీ డైల్ 100కి కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషను గోప్యంగా ఉంచబడుతుంది. అది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరినైనా తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి. అలాంటి ప్రమాదాల నుంచి మనం నివారించడానికి పోలీసులకు అవకాశం కలుగుతుంది.
అది ఒక్కసారి గమనిక అందరికి కూడా. అలా చేరేసుకొచ్చాము కూడా. క్యాప్ పెట్టి కూడా మంచిదేమో. ఓకే, నేను మొదలు పెట్టుకుంటారు. అందరికీ నమస్కారం. నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గొంతు కోసారని, అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి అమ్మాయికి దగ్గరికి వెళ్ళి చూడగా, అమ్మాయి పేరు మామిడి సూర్యనాగమణి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, ఏజ్ 30 years, తూర్పుకాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం 1 Town అని తెలిసింది. విషయం కనుక్కుంటూ ఈ అమ్మాయి ఇంతకుముందు మన నాచువారి సెంటర్లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసేది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పోలిసిటీ హేమంత్ అనే అతను కూడా పనిచేసేవాడు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్గా తీసుకుని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటబడితే, అమ్మాయి ఈ మధ్యకాలం 1 month బ్యాక్ దీనిలోంచి విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయినా సరే అతను ఆ పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రెసిస్ట్ చేయటం మొదలుపెట్టింది, రావద్దని. రెసిస్ట్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఈ ఎవరో హేమంత్కి 3 నెలల క్రితం ఇతనికి కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంటబడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12:10 ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే, అమ్మాయి రెసిస్ట్ చేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడినాయి. వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే అమ్మాయి స్టేట్మెంట్ మీద 301 IPC కేసు రిజిస్ట్రేషన్, అటెంప్ట్ మర్డర్ కింద. ఈ కేసును ఇమీడియట్గా మన ఎస్పీ అద్నాన్ అజ్మీ గారు డైరెక్ట్గా సూపర్వైజ్ చేశారు. అలాగే మన సిఏ గారు, మన నాగరాజు, కిరణ్ అందరూ కలిపి 24 hours అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ IP అడ్రస్ లాగ్స్ కానీ ఉపయోగించి అతని యొక్క ఆచూకీని తెలుసుకున్నారు. ఆచూకీని తెలుసుకుని ఈరోజు ఉదయం మన భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. రోడ్లో అరెస్ట్ చూపించాము. ఇక్కడ మన ఉండి బైపాస్ రోడ్లో అరెస్ట్ చూపించి మనం తీసుకొచ్చాము. ఎవరినైనా సరే లేడీస్ని ఇబ్బంది పెడితే కనుక మీరు 112కు కాల్ చేయండి, లేకపోతే 1930 కాల్ చేయండి, 1970 కాల్ చేయండి. అంటే వేరు వాటికి ఉపయోగపడ్డాయి, కానీ అన్నీ కూడా పోలీసుకి డైరెక్ట్ అవుతాయి. కానీ పర్టికులర్గా 112 కానీ డైల్ 100కి కానీ కాల్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషను గోప్యంగా ఉంచబడుతుంది. అది వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఎవరినైనా తమకి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా మగవారు ఆడవారు పట్ల ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి. అలాంటి ప్రమాదాల నుంచి మనం నివారించడానికి పోలీసులకు అవకాశం దొరుకుతుంది. అది ఒక్కసారి గమనిక అందరికి కూడా.